వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 'చేటా సింగ్' హిందీ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇందులో క్యారెక్టర్స్ చూద్దాం. ఇందులో 'చేటా సింగ్' అనే ఒకతను ఉంటాడు. తన క్యారెక్టర్ ప్లస్ అతని ఫ్యామిలీ ఉంటుంది, తన సిస్టర్, తన పేరెంట్స్, ప్లస్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. తను వచ్చేసి సెకండ్ హాఫ్లో వస్తుంది. ప్లస్ విలన్స్ విలన్స్ అంటే గ్రామ సర్పంచ్, స్కూల్ ప్రిన్సిపాల్ అలాంటి క్యారెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చే వరకు ఒక విలేజ్ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. ఒక విలేజ్లో ఒక స్కూల్ ఉంటుంది. ఫస్ట్ స్కూల్లో పిల్లలు ఎడ్యుకేషన్ అలా చూపిస్తారు. అయితే ఈ చోటా సింగ్ తన సిస్టర్ వచ్చేసి అక్కడ పనిచేసే టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ని వేడిపించడం అలాంటివి కొంచెం చూస్తుంది. అట్లే ల్యాబ్లో వచ్చే సర్పంచ్ ల్యాబ్లో మీకు ఎక్విప్మెంట్స్ వస్తాయి, కొత్తగా ల్యాబ్ టెక్నీషియన్స్ వస్తారని చెప్పి అక్కడ కొంచెం వేరే పనులు చేస్తుంటారు, స్మగ్లింగ్ అలాంటివి చేస్తుంటారు. అలాంటివి ఈమెకు తెలిసి ఉంటుంది, వీళ్ళ సిస్టర్కి తెలిసి ఉంటుంది, చూసుంటుంది. అయితే ఇతను వచ్చేసి సర్పంచ్కి ఫిర్యాదు చేస్తాడు, స్కూల్లో ఇలాంటివి నడుస్తున్నాయి, అక్కడ స్మగ్లింగ్ అలాంటివి చేస్తున్నారు, స్కూల్కి సంబంధించినవి కాకుండా అలాంటివి ల్యాబ్లో తయారు చేస్తున్నారంటే వీళ్ళకి డౌట్ వస్తుంది. సర్పంచ్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యింది కదా. అయితే ఇప్పుడు సర్పంచ్ వచ్చేసి తనని ఊర్లో కాదు, సపరేట్గా బయటికి రండి, ఊరవతల రండి, అక్కడ మాట్లాడదామని పిలుస్తాడు. అక్కడ ఏమైంది, ఇంతకీ వాళ్ళ సిస్టర్ ఏమైంది, తనకి ఏం చేశారు, అదంతా మీరు మూవీలో చూడండి. అయితే సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇంకా హీరో వచ్చేసి ఒక హీరోని ఒక దగ్గర బాగా కొట్టేసి వదర పడేస్తారు. అయితే హీరో ఎలాగో ఒక అతను కాపాడుతాడు. అయితే సెకండ్ హాఫ్లో హీరో వచ్చేసి వాళ్ళందరి మీద రివెంజ్ తీసుకుంటారు. ఆ రివెంజ్ కొంచెం దారుణంగా చూపిస్తారు. ఇంకా హీరోని పట్టుకోవడానికి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, తను కూడా వెళ్తుంది. ఇదే క్లైమాక్స్ ఉంటుంది. ఆ రివెంజ్ ఫైట్స్ అన్నీ బాగుంటాయి. స్టోరీ కూడా స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది. స్కూల్ అట్మాస్ఫియర్, విలేజ్ అట్మాస్ఫియర్ అని చూపిస్తారు. హీరో కొంచెం లవ్ స్టోరీ కూడా ఉంటుంది, హీరో లవర్ కూడా కొంచెం రివెంజ్ కూడా అలా కూడా ఉంటుంది. విలన్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. విలన్స్ వచ్చేసి అందరిని ఏడిపేయడం అలా ఉంటుంది. టోటల్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3.5 out of 5 ఇవ్వచ్చు. హిందీ మూవీ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.